సెక్రటేరియట్ లో కలెక్టర్లు సిపి ఎస్పీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కంటిన్యూ అవుతోంది. ప్రధానంగా 9 అంశాలపై పూర్తి స్థాయి సమీక్ష చేస్తున్నారు. ప్రభుత్వ ఎజెండాపై రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు కలెక్టర్లతో సమీక్ష చేయనున్నారు సీఎం. ఇదే మీటింగ్ లో ధరణి సమస్యల పరిష్కారం వివరాలపై సీఎం ఆరా తీశారు. పెండింగ్ లో ఉన్న ధరణి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూములు అన్యక్రాంతం కాకుండా కాపాడుకునేందుకు జియో ట్యాగింగ్ విధానాన్ని పరిశీలించాలని సూచించారు. ధరణిలో సమస్యపై దరఖాస్తు చేసేవారి అప్లికేషన్ తిరస్కరణకు కారణాల్ని తెలిపేలా చర్యలు చేపట్టాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, ధరణిపై ఆఫీసర్లకు సీఎం ఎలాంటి సూచనలు చేశారు? ఇవాళ సచివాలయంలో అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు పలువురు మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఇందులో మొత్తం 9 అంశాలకు సంబంధించి ఈ సమావేశానికి సంబంధించి మొత్తం 9 అంశాలను ఎజెండాగా తీసుకున్నారు. అందులో వ్యవసాయ రంగానికి సంబంధించి, విద్యుత్కు సంబంధించి, విద్యాశాఖకు సంబంధించి, తర్వాత ఏదైతే ఈ లా అండ్ ఆర్డర్కి సంబంధించి, డ్రగ్స్ కంట్రోల్కి సంబంధించి, ఇట్లా మొత్తము ఈ ప్రజాపాలనకు సంబంధించి ఇట్లా మొత్తం 9 అంశాలను ఎజెండాగా తీసుకున్నారు. అయితే ఇందులో ఆల్రెడీ ఇప్పటికే కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కలెక్టర్లకు కొన్ని సూచనలు కూడా చేశారు. ఏసీ రూమ్ లో కాదు, మొత్తం కలెక్టర్లంతా కూడా, అధికారులంతా కూడా క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకోవాలి, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కార దిశగా ముందుకెళ్లాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లందరికీ కూడా సూచనలు చేశారు. అయితే దీంతో పాటు ఇక మేజర్ గా ఉన్నటువంటి సమస్య ఏంటంటే, గత ప్రభుత్వం నుంచి కూడా మనకు ఈ ధరణిలో ఉన్నటువంటి సమస్యలు. ఈ ధరణి ఫోటోలు వచ్చిన తర్వాత ఈ ధరణి వల్ల చాలా మంది కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి భూములన్నీ కూడా తాతల నాటి నుంచి ఉన్నటువంటి భూములన్నీ కూడా వాళ్ళ పేర్ల మీద లేకుండా పోయిన సిచ్యువేషన్ మనకు చాలా చూశాము. చాలా మంది కూడా దీని మీద కంప్లైంట్స్ చేశారు. అయితే దీనికి సంబంధించి అసలు ఈ ధరణిలో ఉన్నటువంటి లోపాలేంటి, సమస్యలు ఏంటి, ఎక్కడెక్కడ ఈ సమస్యలు క్రియేట్ అవుతున్నాయి, దీనికి సంబంధించి ఎందుకు ఇంత ఈ దరఖాస్తు చేసుకున్నా ఇన్నాళ్ళు వీటిని పరిష్కరించలేకపోయారు అనే దాని మీద సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆ దిశగా వాటన్నిటిని కూడా ఆరాధించారు. అయితే ఇందులో ఇప్పటి వరకు కొన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రత్యేకంగా ఒక ధరణి కమిటీ వేశారు. ఈ ధరణి కమిటీ ద్వారా స్పెషల్ గా ఈ దరఖాస్తులకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఉన్నప్పటి నుంచి ఈ ధరణికి సంబంధించినటువంటి సమస్యల మీద దరఖాస్తులు వచ్చాయి. అవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. సో వాటికి సంబంధించి మొత్తం స్పెషల్ గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. దీంట్లో కొన్ని దరఖాస్తులకు సంబంధించి పరిష్కారం కూడా చూపారు. అయితే మరికొన్ని దరఖాస్తులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. అవి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల, టెక్నికల్ కారణాల వల్ల అవి ఆగిపోయినాయని చెప్పేసి కొంతమంది అధికారులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఎందుకు ఎక్కడ టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి, ఎక్కడ ఆగిపోతున్నాయి, వాటికి గల రీజన్స్ ఏంటి, ఆగిపోయినటువంటి ఈ భూములన్నీ కూడా ఎట్లాంటి భూములు ఇవి అనే దాని మీద పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ కలెక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు. దానికి సంబంధించి ఈ టెక్నికల్ అంశాలకు సంబంధించి కూడా ఇంకా వాటిని మరింత రెక్టిఫై చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా అధికారులను సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ ప్రభుత్వ భూములకు సంబంధించి ప్రధానంగా మనం చూస్తూ ఉంటాం, ఈ భూములు అనేవి, ప్రభుత్వ భూములు అనేది అక్కడక్కడ కొంత ఈ అన్యాక్రాంతం అవుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి వాటికి సంబంధించి అన్యాక్రాంతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే ఈ జియో ట్యాగింగ్ విధానం అనేది అమల్లోకి తీసుకొచ్చే విధంగా అధికారులంతా కూడా ఆలోచించాలి. ఆ దిశగా ప్రణాళికలు కూడా సిద్ధం చేయాలి. జిల్లాల వ్యాప్తంగా కూడా ప్రభుత్వ భూములకు సంబంధించి ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ అన్యాక్రాంతానికి గురయ్యాయి, ఇంకా అవి కాకుండా కాపాడుకోవాలంటే ఏం చేయాలి, ఇట్లా ఓవరాల్ గా దీని మీద కూడా ఆలోచించాలి. ఈ జియో ట్యాగింగ్ విధానం సంబంధించి దాని మీద కూడా ఒకసారి అధికారులంతా కూడా పరిశీలించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అధికారులకు సూచించారు. ఇక ఇప్పటి వరకు ఈ స్పెషల్ డ్రైవ్ పేరుతోని ఈ ధరణిలో ఉన్నటువంటి పెండింగ్ దరఖాస్తులకు సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులకు పరిష్కారం చూపారు, ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి ఎన్ని దరఖాస్తులు ఉన్నాయి, ఏ జిల్లాలో ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాల్లో కూడా ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏది, తక్కువగా ఉన్నటువంటి ఈ దరఖాస్తులు తక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏది, అక్కడ మిగిలిపోవడానికి గల కారణాలు ఏంటి, ఇట్లా ఓవరాల్ గా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ తయారు చేయని చెప్పేసి కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక టెక్నికల్ కి సంబంధించి ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో కూడా మేజర్ గా ఈ టెక్నికల్ ఇష్యూస్ తోనే చాలా ఇబ్బందులు పడ్డారు. ఎక్కడ కూడా ఇవి సమస్యలకు పరిష్కారం దొరకలేదు. సో దీనివల్ల అట్లాంటి ఇబ్బంది రాకుండా కాంగ్రెస్ హయాంలో ఎవరు ఈ ధరణికి సంబంధించి, ధరణిలో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి ఎవరు దరఖాస్తు చేసుకున్నా ఎట్లాంటి ఇబ్బంది రాకుండా వాళ్లకు వీలైనంత తొందరలో ఎలాంటి కోర్టు చిక్కులు లేని భూములన్నిటి కూడా
వీలైన తొందరలో వాటిని పరిష్కరించే విధంగా అధికారులు ఆ దిశగా ఆలోచించాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అయితే దీనికి ఈ పెండింగ్ లో ఉన్నటువంటి దరఖాస్తులకు సంబంధించి ఆగస్టు 15 అనేది డెడ్ లైన్ పెట్టారు. ఆగస్టు 15 లోపు జిల్లాల వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఈ ధరణికి సంబంధించినటువంటి దరఖాస్తులు ఎక్కడెక్కడ పెండింగ్ లో ఉన్నాయో అవి ఎన్ని ఉన్నాయి, సో వీటన్నిటికి సంబంధించి టెక్నికల్ అంశాలకు సంబంధించి ఏమున్నాయి, ఇక ఈజీ ప్రాసెస్ తోని వీటిని పరిష్కారం చూపే దరఖాస్తులు ఎన్నో, ఇట్లా ఓవరాల్ గా వాటన్నిటిని గుర్తించి ఆగస్టు 15 లోపు ఈ దరఖాస్తులు అనేవి పెండింగ్ లేకుండా చూడాలి, అన్ని దరఖాస్తులను కూడా పరిష్కారం చూపే విధంగా అధికారులు పనిచేయాలని చెప్పేసి ఇవాళ కొనసాగుతున్నటువంటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అంటే మేజర్ గా ఈ ధరణికి సంబంధించి అంటే ఈ రైతులకు సంబంధించిన దాంట్లో చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. గత ప్రభుత్వ హాయంలో నుంచి కూడా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక ఈ కాంగ్రెస్ హాయంలో అలాంటి వాటికి తావు లేకుండా ఉండాలి. ఎక్కడెక్కడ ఈ పెండింగ్ సంబంధించినటువంటి దరఖాస్తులు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆగస్టు 15 లోపు పరిష్కరించాలని చెప్పేసి కలెక్టర్లకు ఇవాళ కొనసాగుతున్నటువంటి ఈ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు ఒక డెడ్ లైన్ పెట్టారని చెప్పొచ్చు.